హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 9+ బాక్స్ ఆఫీస్. సిల్వర్ స్క్రీన్ మీద మెరుస్తున్న ప్రతి స్టార్ స్టోరీ నుండి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్స్ వరకు, రిలీజ్ ముందు హంగామా నుండి రిలీజ్ తర్వాత రికార్డ్స్ వరకు సినీ ప్రపంచంలో జరిగే ప్రతి హాట్ అప్డేట్ ఇప్పుడు మీ ముందుకు మన 9+ బాక్స్ ఆఫీస్ లో. మరెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో 9+ బాక్స్ ఆఫీస్. 9+ బాక్స్ ఆఫీస్ లో ముందుగా ఇవాల్టి హెడ్లైన్స్. తండ్రి కోసం మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్. తండ్రి గురువు దాసరి అంటూ మంచు మనోజ్ భావోద్వేగం. తాతయ్య ఆశీస్సులే బలంగా కృష్ణ మనవడు అరంగేట్రం. కృష్ణ సినిమాల టైటిళ్లతో అదిరిపోయే స్పెషల్ సాంగ్. హైదరాబాద్ లో సావిత్రి ఎండింగ్ పూజ. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా తండ్రిని గుర్తు చేసుకుంటూ హీరో మహేష్ బాబు చేసిన ఒక పోస్ట్ అభిమానులను భావోద్వేగానికి గురి చేసింది. ఫర్ ఎవర్ మై హీరో, హ్యాపీ బర్త్డే నాన్న అంటూ సోషల్ మీడియాలో మహేష్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. తండ్రి కొడుకుల అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసిన ఈ పోస్ట్ ఘట్టమనేని అభిమానుల హృదయాలను తాకుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. తెలుగు చిత్రసీమలో సూపర్ స్టార్ కృష్ణ సృష్టించిన వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న ఘట్టమనేని వారసుడు మహేష్ బాబు బాలనటుడిగా వెండితెరపై అడుగుపెట్టి ఆ తర్వాత హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లతో తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచిన మహేష్ నేడు కోట్లాది మంది అభిమాన హీరోగా సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. ఇలాంటి మహేష్ బాబు కృష్ణ జయంతి సందర్భంగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంది. ఫర్ ఎవర్ మై హీరో, హ్యాపీ బర్త్డే నాన్న అంటూ తన తండ్రిని స్మరించుకున్నారు మహేష్. కృష్ణ భౌతికంగా దూరమైన తన జీవితంలో ఆయన స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే అనే విషయాన్ని మహేష్ మరోసారి అభిమానులకు తెలియజేశారు. కృష్ణ, మహేష్ బాబు కలిసి అనేక సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. తెరపై వారి తండ్రి కొడుకుల అనుబంధం ఎంత సహజంగా కనిపించేదో నిజ జీవితంలో కూడా అంతే ఆప్యాయత ఉండేదని సినీ వర్గాలంటున్నాయి. ఇక సూపర్ స్టార్ కృష్ణ గురించి చెప్పాలంటే తెలుగు సినిమాకు ఎన్నో కొత్త సాంకేతికతలను పరిచయం చేసిన విజనరీ. కౌబాయ్ సినిమాలు, జేమ్స్ బాండ్ తరహా కథలు, 70mm ఫార్మేట్, ఈస్ట్మెన్ కలర్ వంటి ఎన్నో ప్రయోగాలతో తెలుగు సినిమా పరిధిని ఆయన విస్తరించారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి విశేష సేవలందించిన కృష్ణ నేటికి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కృష్ణ జయంతి సందర్భంగా మహేష్ చేసిన ఈ భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దర్శకరత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా హీరో మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి దాసరి ఘాట్ ను సందర్శించారు. ఇటీవల దాసరి సమాధి పరిసరాల దుస్థితి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందుకు స్పందించిన మనోజ్ తన టీంతో కలిసి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా దాసరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు మంచు మనోజ్. దాసరి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, చిన్ననాటి నుండి తనకు గురువుగా, తండ్రిలా అండగా నిలిచారని, ఇండస్ట్రీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన థియేటర్ల సమస్యలకు కూడా దాసరి ఎప్పుడో పరిష్కార మార్గం చూపించారని, ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా అందరికీ దాసరి ఒక పెద్ద దిక్కుగా ఉండేవారని, ఆయన లేని లోటు ఎప్పటికీ భర్తీ కాదని మంచు మనోజ్ అన్నారు. ఈరోజు దాసరి నారాయణ గారు పెద్దలు వర్ధంతికి ఇక్కడ రావడం జరిగింది. పెద్ద ఆయన ఆత్మ ఎక్కడున్న శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దాసరి నారాయణ గారు అంటే ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీకి, అటు పబ్లిక్ సర్వీస్కి తెలిసిన పేరు. వారు తీసిన ఎన్నో సినిమాల్లో ఎన్నో సోషల్ మెసేజెస్ పాస్ చేశారు, ఎంతోమందిని ఇన్స్పైర్ చేశారు, ఎన్నో ఇన్ఈక్వాలిటీస్కి ఒక వాయిస్ లాగా నిల్చున్నారు. అలాంటి పెద్ద ఆయన వర్ధంతికి మేము ఈరోజు రావడము మా బాధ్యత. అలాగే సోషల్ మీడియాలో ట్యాగ్ చేయడం మనోజ్ గారిని, ఏదో పెద్ద ఆయన నిజంగా అంటే పిలిపించుకొని మనోజ్ గారి చేతుల మీద ఇది చేయించుకున్నట్టు అనిపించింది.
మనోజ్ గారు కూడా ప్రతి సందర్భంలో దాసరి నారాయణ గారిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అండ్ మనోజ్ గారికి ఉన్న ఎన్నో టాలెంట్స్, ఐ థింక్ దాసరి నారాయణ గారు కూడా ఒక ఇన్స్పిరేషన్. ఇన్ని అంటే స్టంట్స్ అని కాదు, రైటింగ్ అని కాదు, ఎడిటింగ్ అని కాదు, ఎన్నో కళలకి మనోజ్ గారికి కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా నుంచున్నారు దాసరి నారాయణ గారు. వారి ఆత్మ ఎక్కడున్న శాంతి కలగాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాను. ఈరోజు దాసరి నారాయణరావు గారి, మా గురువు గారి వర్ధంతి. అండ్ వాస్తవంగా చెప్పాలంటే నాకు ఈరోజు వర్ధంతి అనే సంగతి నాకు గుర్తులేదు. అది నిజం. నేను ఒక 4 రోజుల క్రితం చిత్రపురి కాలనీ వైపు వస్తూ ఉంటే గురువుగారి విగ్రహం ఉంటుంది అక్కడ. అది చూసుకొని నాకు ఫ్యామిలీ మెంబర్స్ అంతా గుర్తుకొచ్చి ఎవరు నాకు వెంటనే ఫోన్ చేసి ఆలమక్క నంబరు చేంజ్ అయినట్టుంది, నంబర్ కావాలని తీసుకొనడం జరిగింది. అండ్ ఆ రోజు వచ్చి చెప్తున్నాను, నాకు ఎందుకో గుర్తుకు వస్తున్నారమ్మా అని చెప్పి. ఈలోగా వేరే పనులు పడి చేయడం ఆలస్యం అయింది. కాకపోతే అది జరిగిన 4 రోజులు కూడా కాలేదు. నిన్న సాయంత్రం నాకు ఆ వీడియో చూడంగానే నాకు చాలా మనసుకు కష్టం వేసింది. అండ్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి రాత్రి నేను చెప్పాను అందరినీ తీసుకోవాలి ఇక్కడికి వద్దామని. పొద్దున 5:30కి నాకు, నా టీంకి, ప్రతి ఒక్కరికి అంత లేట్గా చెప్పినా కూడా పొద్దునే మేము వస్తూ దారిలో సిబ్బందిని ఎక్కించుకొని వచ్చి, కార్మిక సిబ్బందిని ఎక్కించుకొని వచ్చి మా కారులోనే వెనకాల అంతా తీసుకొని వచ్చి పొద్దునే వెంటనే యాదగిరి అన్నకు ఫోన్ చేస్తే అన్న తెల్లారుజామునే ఫస్ట్ రింగ్తోనే ఫోన్ ఎత్తారు. ఎత్తి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఇమీడియట్గా జేసీబీ అరేంజ్ చేశారు. అన్న నిజంగా అన్న అంత తెల్లారితో మీరు ఇవన్నీ చేయడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జేసీబీ అనే కాదు, ప్రతి ఒక్కటి ఇక్కడ టెంట్లు కావాలన్నా, కుర్చీలు కావాలన్నా అన్నకు ఒక, ఎందుకంటే బాగా ఎండ అయిపోయింది 11 గంటలకంతా. అండ్ దాదాపు ఒక 20 మంది పనిచేస్తూ ఉన్నాం. చెప్పంగానే ఒక టెంట్లు, కుర్చీలు, అండ్ ఇక ప్రతి ఒక్కరు ప్రొడక్షన్ వాళ్ళకి ఎవరైతే నా మాట వరకు వచ్చి అందరికీ ఇక్కడ ఫుడ్ కానీ సదుపాయాలు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరు గురువుగారి కోసం ఇంత అభిమానం చూపిస్తున్నారు. అండ్ నా గురువుగారి గురించి చెప్పాలంటే ఆయన ఒక గొప్ప దర్శకుడు, గొప్ప డైరెక్టర్, గొప్ప యాక్టర్, గొప్ప స్క్రీన్ ప్లే రైటర్, అండ్ వాట్ నాట్ ఎడిటింగ్ దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి, డైలాగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి 24 క్రాఫ్ట్స్ ఉంటే 24 క్రాఫ్ట్స్లో ఆయన రాణించారు. ఆయన అంతకంటే అది అందరికీ తెలిసిన విషయం. కాకపోతే నాకు అంతకంటే ఎక్కువ నా కుటుంబ సభ్యుడు, నా గురువు గారు, నా తండ్రి సమానం. ఆయన కానీ, పద్మ గారు కానీ, మా ఆంటీ. సో ఆయన ఎప్పుడు మిస్ అవుతూ ఉంటాను. ఆయన ఉంటే వాళ్ళే మా కుటుంబానికి పెద్ద. సో వాళ్ళు లేని లోటు అది మాకు బాగా తెలుస్తుంది, నాకు ఇంకా బాగా తెలుస్తుంది. అలాగే ఆయన గురించి చెప్పాలంటే అండి, నేను చిన్నప్పుడు నేను యాక్టింగ్ కానీ, నా మొగుడు నాకే సొంతం అనే సినిమాలో కానీ ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేసిన చిన్నపిల్లోడిని. పుణ్యభూమి నాదేశ అన్న సినిమాలో నేను ఆయనతో పాటు నటించే ఒక భాగ్యం దక్కింది నాకు చిన్నప్పుడు. అండ్ ఆయనతో పాటు మ్యూజిక్కి వెళ్ళేటోడిని, ఎడిటింగ్కి వెళ్ళేటోడిని. అండ్ నాకు ఏదైనా ఇన్ని క్రాఫ్ట్స్ మీద నాకు కూడా ఇంత ఇంట్రెస్ట్, ఇంత ప్రాణం, ఇంత పిచ్చి ఉందంటే అది మా నాన్నగారితో పాటు దాసరి నారాయణరావు గారికి కూడా అది ఉందండి. అండ్ గురువు గారి గురించి లైఫ్లో హీస్ ఎ ఇన్స్టిట్యూషన్ అండి. ఆయన ఒక ఇన్స్టిట్యూషన్. ఆయన ఇన్స్టిట్యూషన్ గురించి ఈ రోజున్న ఇండస్ట్రీ ప్రతి ఒక్కరు చూడాలి. ఆయన మనకి ఎప్పుడో దారి చూపించారు. స్పెషల్లీ ఆయన తీసిన సినిమాలు, సోషల్ సినిమాస్ తీశారు, కమర్షియల్ సినిమాలు తీశారు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీశారు. ఆయన ప్రతిసారి దాసరి నారాయణరావు గారు అయిపోయారు అనే టైంలో ఒక కొత్త రకమైన సినిమాతో ముందుకు వచ్చేటోళ్ళు. అండ్ ఎప్పుడు మెయిల్ డామినెన్స్, ఒక కమర్షియల్, ఒక పెద్ద మాస్ హీరోస్ ఉన్న ప్లేస్లో, ఆ డామినేషన్ ఉన్న టైంలో ఒసే రాములమ్మ అని విజయశాంతి గారితో ఒక సినిమా తీసి ప్రతి హీరోకి ఒక భయం పుట్టించారు. ఆ రోజుల్లో ఆవిడని ఈక్వల్ కమర్షియల్ హీరో స్పేస్కి తీసుకొచ్చారు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ థింగ్. ఆయన ఇచ్చిన సోషల్ మెసేజెస్ కానీ, ఆయన రాసిన డ్రామా కానీ, ప్రతి ఎవ్రీథింగ్ వాజ్ డిఫరెంట్. అండ్ ఈరోజు మనం చూస్తున్నాం మన ఇండస్ట్రీలో థియేటర్ సమస్యలు అని చెప్పి మనలో మనం మాట్లాడుకుంటున్నాం, మనలో మనం ఇబ్బంది పడుతున్నాం. కానీ నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర చూశాను. దాసరి నారాయణరావు గారు ఎప్పుడో మనకు మార్గం చూపించారు, ఎప్పుడో ఆయన దారి చూపించారు. ఆయన ఈజ్ అ మూవీ మిషన్. ఒక సంవత్సరానికి 10-12 సినిమాలు తీసేటోళ్ళు. ఆయన ఒక అడిగితే, ఎందుకంటే మనం ఒక సినిమా తీస్తే ఇంతమందికి
డబ్బు వెళ్తుంది, ఇంతమందికి ఉపాధి కలుగుతుంది, థియేటర్స్ ఫిల్ అవుతాయి. థియేటర్స్కి మనం రెగ్యులారిటీ ఇవ్వకపోతే థియేటర్స్కి జనాలు రావడం అది అలవాటు తప్పుతుంది. సో ఎప్పుడో ఒక సినిమా తీయడం కాదు, కంటిన్యూస్ సినిమాలు తీయాలి. కొన్ని పెద్ద అవుతూ ఉంటాయి, కొన్ని మీడియం ఉంటాయి, కొన్ని స్మాల్ ఉంటాయి. కానీ దీనికంతా పరిష్కారం ఆయన ఎప్పుడో చెప్పారు. ఏంటంటే వీ షుడ్ డూ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్. నేను నా తోటి నటులు కానీ అండ్ ప్రతి ఒక్కరు కానీ మై రిక్వెస్ట్ ఆయన అందరూ ప్రయత్నిస్తున్నారు. బట్ నేను ఆ దేవుని కూడా కోరుకునేది ఏంటంటే మన సినిమా థియేటర్స్ ఫ్లోరిష్ అవ్వాలి. ఒక సినిమా చేసే చోట మనందరం ఒక 2, 3, 4 సినిమాలు మనం మ్యాక్సిమం ఎంత పని చేయగలుగుతామో చేసి ఐ థింక్ వీ ఆల్ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు రివైవ్ ద ఇండస్ట్రీ ఆల్సో. మా చేతుల మీద ఇది అవ్వడం నిజంగా అది దేవుడి బ్లెస్సింగ్స్. ఆయన దేవుళ్ళని ఆయన చేయించుకొని ఆయన మా ఆంటీ పిలిపించుకున్నారు. అలాగే తెలిసింది ఏంటంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆలమ్మక్క కానీ బావగారు కానీ అండ్ అరుణ్ అన్న కానీ ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం తిథి ప్రకారం నెక్స్ట్ వేరే డేట్కి వచ్చింది, జూన్ 20కి వచ్చింది. సో యూజువల్లీ అందరూ ఈ టైంకి అనుకుంటారు కాబట్టి అనుకున్నారని విన్నాను. సో తిథి కోసం వెయిట్ చేస్తూ డిలే అయింది తప్ప అండ్ దీంట్లో ఎవరిని తప్పు పట్టేదానికి లేదు, ఒకరిని ఇది చేసేదానికి లేదు. ఇది ఇట్ వాజ్ జస్ట్ మిస్లుక్ బై ఎవ్రీవన్. ఇందులో నేను కూడా బాధ్యత తీసుకుంటున్నాను. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఘట్టమనేని కుటుంబం నుండి మరో హీరో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. దివంగత రమేష్ బాబు కుమారుడు మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ ఘట్టమనేని శ్రీనివాస మంగాపురం మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. కృష్ణ జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జయకృష్ణ మాట్లాడుతూ తన తాతయ్య కృష్ణ తనకు దేవుడితో సమానమని, ఆయన ఆశీస్సులే తనకు బలమని భావోద్వేగంగా చెప్పారు. అలాగే బాబాయ్ మహేష్ బాబు తనకు ఎప్పటికప్పుడు ప్రోత్సాహం అందిస్తున్నారని జయకృష్ణ అన్నారు. ఇక ఈ మూవీ దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ జయకృష్ణలో సూపర్ స్టార్ కృష్ణ గారి లక్షణాలు కనిపిస్తున్నాయని, భవిష్యత్తులో ఆయన పెద్ద హీరోగా ఎదుగుతారని చెప్పారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న శ్రీనివాస మంగాపురం మూవీ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని మూవీ యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అందరికీ నమస్కారం. తాతయ్య కృష్ణ గారి బర్త్డే సందర్భంగా మీ అందరినీ కలవటం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. తాతయ్య నాకు దేవుడు లాంటి మనిషి అండి. యాక్చువల్లీ నేను మీకు ఆయన నాకు ఎంత అంటే నేను ఆయనకు ఎంత ఫ్యాన్ నేను మీకు వర్డ్స్లో చెప్పలేను. అండ్ ఐ హోప్ ఆయన ఈరోజు ఉండుంటే ఐ నో హీ వుడ్ హ్యావ్ బిన్ వెరీ హ్యాపీ టు సీ మీ లైక్ దిస్. అండ్ ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు ఎప్పుడు నాతో ఉంటాయని నేను భావిస్తున్నాను అండి. సో నా ఫస్ట్ సినిమా శ్రీనివాస్ మంగాపురం ఇట్స్ వెరీ స్పెషల్ టు మీ అండి. 1 year బ్యాక్ నాకు అజయ్ గారు నరేషన్ ఇచ్చినప్పుడు ఐ సా ద ఎమోషనల్ డెప్త్ దట్ దిస్ మూవీ హ్యాస్. అండ్ నాకు ఇమీడియట్గా అనిపించిందండి నేను ఈ క్యారెక్టర్ చేస్తే ఐ విల్ ఛాలెంజ్ మై సెల్ఫ్ అండ్ ఇట్ విల్ బీ అ వెరీ గుడ్ వే టు షో పీపుల్ దట్ నేను ఐఎమ్ హియర్ టు ప్రూవ్ మై సెల్ఫ్, నాట్ జస్ట్ టేక్ ద ఆపర్చునిటీ ఫర్ గ్రాంటెడ్. సో థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. ఐఎమ్ వెరీ లక్కీ టు వర్క్ విత్ యూ. అంటే ఫస్ట్ సినిమాకి మీలాంటి డైరెక్టర్ నాకు దొరకడం చాలా ఐఎమ్ జస్ట్ వెరీ లక్కీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్. దత్ గారు లెజెండరీ ప్రొడ్యూసర్. ఆయన తాతగారితో అగ్నిపర్వతం చేశారు, తర్వాత బాబాయ్తో రాజ్ కుమార్ చేశారు, ఇప్పుడు హీఈస్ లాంచింగ్ మీ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆఫ్ కోర్స్ కిరణ్ గారు ఫస్ట్ ఆయనే నాకు అజయ్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ టు కిరణ్ గారు యాజ్ వెల్. అండ్ నెక్స్ట్ మన బంగారు తాతయ్య, చిన్నప్పటి నుంచి ఫస్ట్ అంటే ఆయనే నాకు అసలు హీరో అంటే అవ్వాలని నాకు ఐడియా ఇచ్చింది ఆయన. ఎప్పుడు హీ పుష్ మీ ఇన్ ద రైట్ డైరెక్షన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య. వితౌట్ యూ నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు 100%. అండ్ కమింగ్ టు ద రెస్ట్ ఆఫ్ ద క్రూ అండి, మన డిఓపి జయకృష్ణ గారు, ఐ వుడ్ ఆస్క్ హిమ్ సో మెనీ క్వశ్చన్స్ ఎవ్రీ డే ఆన్ సెట్ అండ్ యూ వుడ్ ఆన్సర్ ఎవ్రీథింగ్. నేను చాలా నేర్చుకున్నానండి మీ దగ్గర నుంచి ఈ సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్. అండ్
దిస్ మూవీ హ్యాస్ అ వెరీ స్పెషల్ సోల్ టు ఇట్ అండి. మీ అందరికీ అది చూసినప్పుడు తెలుస్తుంది. అండ్ హీఈస్ ద వన్ హూ క్యాప్చర్డ్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ అజయ్ గారు ఆఫ్ కోర్స్. అండ్ ఐ హోప్ టు వర్క్ విత్ యూ అగైన్ ఇన్ ద ఫ్యూచర్ మెనీ టైమ్స్. అండ్ మీరు తెలుగులో చాలా సినిమాలు చేయాలి. అండ్ నెక్స్ట్ ఆఫ్ కోర్స్ జీవి ప్రకాష్ కుమార్ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్. All 6 songs in this movie will be blockbusters, Andy, for sure. I can tell you that. They'll do really well. ఇప్పుడు ఆల్రెడీ మీరు 3 విన్నారు, and I hope మీకు నచ్చినాయి. And the rest of the crew, whoever the ADs and everybody else, the camera assistants and everyone, they've all done a fantastic job, and I'm very proud of what we've achieved together. And coming to the cast, of course, Rasha. Rasha is a brilliant actor, really, but more than that, I would like to say she's an amazing person, and she has so much like positivity about her, which makes everybody around her very happy, and it helped me a lot. And na first cinema lo, she made me very comfortable. So thank you so much. And of course, many other legendary actors like Mohan Babu garu and Naresh garu, వీళ్ళందరూ they've really done a very good job on this movie. And చాలా అందరూ అంటే వాళ్ళ రోల్స్ని చాలా బాగా చేశారని నాకు అనిపిస్తుంది. అండ్ ఐ రియలీ థింక్ యూ ఆల్ విల్ ఎంజాయ్ ద మూవీ అ లాట్. అండ్ ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ బాబాయ్ మహేష్ బాబు గారు. నేను బాబాయ్కి డైహార్ట్ ఫ్యాన్ అండి, అది నేను ముందు కూడా చెప్పాను. జై బాబు. అలాంటిది ఆయన నాకు ఈ సినిమాలో నా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు, టీజర్ కూడా లాంచ్ చేశారు, విచ్ అంటే ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అండ్ ఆయన నాకు ఎప్పుడు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తూ ఉంటారు. మన సినిమాకి కూడా చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు, విచ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అబౌట్. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. అండ్ యా, దట్స్ ఇట్. లాస్ట్లీ మా నాన్నగారు రమేష్ బాబు గారిని తలుచుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. వరలక్ష్మి, శరత్ కుమార్, నవీన్ చంద్ర లీడ్ రోల్స్ లో క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి తెరకెక్కించిన సరికొత్త హారర్ యాక్షన్ థ్రిల్లర్ పోలీస్ కంప్లైంట్. సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని ఈ సినిమా ట్రైలర్ ఇంకా సినిమాలు టైటిళ్లతో సాగే ఒక అదిరిపోయే స్పెషల్ సాంగ్ ను మూవీ యూనిట్ ఘనంగా లాంచ్ చేసింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా విచ్చేసిన నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, కృష్ణ హిట్ సినిమాల పేర్లతో డిజైన్ చేసిన పాట అద్భుతంగా ఉందన్నారు. కర్మ అనే కాన్సెప్ట్ చుట్టూ తిరిగే ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారి, చీఫ్ మేకప్ మ్యాన్ మాధవరావు గారు, తెలంగాణ స్టేట్ పోలీస్ డిఐజీ శ్రీ వివి రమణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం ఇంత లేట్ అయినా ఇంతసేపు మీరు ఎంతో ఓపికగా కూర్చుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. పోలీస్ కంప్లైంట్ సినిమాకి వస్తే ఇది టైటిలే సబ్జెక్ట్ని నడిపిస్తుంది. ఇందులో సాంగ్స్ అన్ని హైలైట్, మ్యూజికల్ హిట్, యాక్షన్, థ్రిల్లర్, మదర్ అండ్ బేబీ సెంటిమెంట్ కూడా ఉంది. జూన్ 12th వరల్డ్ వైడ్ అన్ని థియేటర్స్లోనూ కర్ణాటక అండ్ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కాబోతున్న సినిమా. మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ for taking me in this such a big movie. And Varalakshmi ji is the heroine in this movie, and the trailer looks amazing. And I hope कि आप सब जाएंगे 12 जून को थिएटर्स में, and please support us. And हमारा भी एक बहुत प्यारा सॉन्ग है, आई होप आप लोगों को अच्छा लगा होगा. अभी हमने लिरिकल डुएट सॉन्ग प्ले किया था, and I hope that this movie becomes a huge hit. Thank you so much. మాకు సపోర్ట్ చేసినందుకు ఆడియన్స్ అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా పేరు ప్రీతి సుందర్ అండి. నేను ఒక 17-18 ఫిల్మ్స్ చేశాను. పెద్ద మూవీస్లో క్యారెక్టర్స్ కూడా చేశాను, ప్లస్ హీరోయిన్గా కూడా ఆహాలో కూడా మూవీస్ ఉన్నాయి అన్నమాట. బట్ ఐటమ్ సాంగ్ ఇక్కడ మీరు చూశారు కదా, డాన్స్ చేసింది మోసగాళ్ళకి మోసగాళ్ళు, అది నేనే చేశాను. ఐ హోప్ యూ ఆల్ లవ్డ్ ఇట్. అండ్ ఒక చిన్న ఇంపార్టెంట్ మాట చెప్పాలనుకున్నాను. మా తాతయ్య పేరు సుందర్. సో హీ యూస్ టు వర్క్ యాజ్ అ చీఫ్ ఆపరేటర్ అండర్ ఎన్టీ రామారావు గారు. అండ్ ఆఫ్టర్ హిమ్
నేను ఇండస్ట్రీకి వచ్చాను కాబట్టి నేను ఆ లాస్ట్ నేమ్ పెట్టాను. అండ్ ఇట్స్ బీన్ 9 years నేను చాలా స్ట్రగుల్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఐఎమ్ గోయింగ్ ఆన్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ ఈరోజు ఐ ఫెల్ట్ ఐఎమ్ సక్సెస్ఫుల్ పర్సన్. ఎందుకంటే ఆ సాంగ్లో మీరు మళ్ళీ రిపీట్ అన్నారు కదా, సో ఐ ఫీల్ ఇట్స్ అ బిగ్ సక్సెస్ ఫర్ మీ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ జన్మలో ఇంత చాలు, బట్ ఐ డెఫినెట్లీ వర్క్ హార్డ్. అండ్ డైరెక్టర్ గారు సంజీవ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. నేను డాన్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా, ఒక ప్రొఫెషనల్ డాన్సర్ కాకపోయినా కూడా నాకు ఐటమ్ సాంగ్లో ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఇట్స్ నాట్ అ సింపుల్ థింగ్. ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ యూ. బట్ నెక్స్ట్ ఫిల్మ్లో ఐఎమ్ గోయింగ్ టు డూ అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లైక్ వరలక్ష్మి గారు. అండ్ మెయిన్ థింగ్ కృష్ణ గారు మీద సాంగ్ చేశాను బికాజ్ అంటే కృష్ణ గారు మీద పాట ఉంది కాబట్టి ఐ వాంటెడ్ టు ట్రై అనమాట. అండ్ వరలక్ష్మి గారు, నవీన్ చంద్ర గారు, సో వీళ్ళు ఉన్నారని నేను బేసిక్గా డాన్స్ చేయడానికి ఒప్పుకున్నాను. ఐ హోప్ ఐ కెన్ డూ సమ్ మోర్ బెటర్ సాంగ్స్. సో చేయగలుగుతానా? సాంగ్స్ బాగానే చేశానా డాన్స్? థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ యాంకర్ గారు, సువర్ణ గారు. సో అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ బ్లెస్ మీ అండ్ ప్రే ఫర్ మీ. అండ్ లెట్ దిస్ హోపింగ్ దిస్ మూవీ is going to be a big success and everybody should be successful in their life. Thank you so much. ఇవాళ చాలా సంతోషంగా ఉన్న విషయం ఏంటంటే కృష్ణ గారి బర్త్డే సందర్భంగా నేను రాసి, అంటే కృష్ణ గారి అన్నిటిని కలిపి ఒక పాటగా రాశాను. ఆ పాటకి నేనే మ్యూజిక్ చేశాను. యాక్చువల్గా ఈ మధ్య నేను మ్యూజిక్ చేయడం మానేశాను ఒక 2-3 సినిమాల నుంచి. అంతకుముందు కంటిన్యూగా నా సినిమాలు నేనే చేసుకునేవాడిని. కానీ ఈ పాట మాత్రం నేనే చేయాలి, ఎందుకంటే ఈ సినిమాకి సుధీంద్ర అనే కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. తనకి మా కృష్ణ గారి గురించి తెలియదు కాబట్టి, మన కృష్ణ గారి గురించి తెలియదు కాబట్టి, కృష్ణ గారి యొక్క ఆ రూపాన్ని, అలాగే కృష్ణ గారి యొక్క సినిమాల్ని ఒక దగ్గరికి చేర్చి రాసి మ్యూజిక్ చేశాను. సో అందరూ కూడా, అంటే వన్ అండ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి కృష్ణ గారి ఫ్యాన్స్, ప్రేక్షకులందరూ కూడా చప్పట్లు కొట్టడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న సరికొత్త సినిమా సావిత్రి. ఈ సినిమా షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల ముగింపును పురస్కరించుకుని మూవీ యూనిట్ హైదరాబాద్ లో ఎండింగ్ పూజ ఈవెంట్ ప్రెస్ మీట్ ను ఘనంగా నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో మూవీ దర్శకుడు, నిర్మాతలు మాట్లాడుతూ సినిమా అవుట్పుట్ చాలా అద్భుతంగా వచ్చిందని, ప్రేక్షకులు మెచ్చే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయని అన్నారు. షూటింగ్ సజావుగా పూర్తి కావడానికి సహకరించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఈ పూజా కార్యక్రమంలో కృతజ్ఞతలు చెప్పారు. అతి త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన టీజర్, సాంగ్స్ రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేస్తామని, సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని మేకర్స్ అన్నారు. యాక్చువల్గా నేను కొంచెం సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోయాను బిజినెస్ పరంగా. బట్ మధ్యలో ఒక చిన్న సాంగ్ చేయడం జరిగింది, ప్రైవేట్ సాంగ్. ఆ సాంగ్కి సార్ వచ్చారని కూడా తెలియదు నాకు, చూడ్డానికి వచ్చారు క్యాజువల్గా. ఇక్కడే అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగింది. సో అక్కడి నుంచి ఈయన జర్నీ నాతో స్టార్ట్ అయింది. సో స్క్రిప్ట్ చెప్పారు, చెప్పంగానే నచ్చింది. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ ప్రతి ఒక్కరూ, అంటే ప్రతి లీడ్ క్యారెక్టర్ కోరుకుంటుంది అలాంటి క్యారెక్టర్ పడాలని. సో అలాంటి క్యారెక్టర్ వచ్చింది నాకు. అండ్ ఐ హోప్ I have given 100% towards it. When I say 100%, it's 100%. మీకు చూస్తే తెలుస్తుంది. 120 చేశారండి. చెప్పద్దు, చూస్తారంతే. యా. సో థ్యాంక్ యూ మీరు అందరు ఇక్కడికి వచ్చినందుకు. అండ్ సార్ చెప్పినట్టు, కృష్ణమయ్య గారు చెప్పినట్టు, ఈ మూవీ ఆల్రెడీ షూట్ అయిపోయిందండి. బట్ మేము ఏ పేస్లో చేసామో షూట్ మాకు తెలుసు. సో ఆ పేస్లో జనాలకు తెలీదు ఈ షూట్ అయిపోయింది అనేసి. సో దట్స్ ద రీజన్ వీఆర్ ట్రయింగ్ టు ప్రమోట్ ఆ మూవీ త్రూ దిస్ ప్రెస్ మీట్. లక్ష్మీ కృష్ణ ఫిలిమ్స్ అంటే ఫస్ట్ బ్యానర్లో ఫస్ట్ మూవీ అవుట్ చేశారు. ఇది సెకండ్ మూవీ, అంతే కదా? సావిత్రి. సావిత్రి దాంట్లో కూడా ఒక మీనింగ్ ఉంది. తను చెప్తాడు దాని మీనింగ్ ఏంటనేది. నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. నాతో చెప్పి కంప్లీట్ ఆల్మోస్ట్ 38 daysలో కంప్లీట్ చేశాడు.
ఇప్పుడే చెప్తున్నాను నాతో, సార్ మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను కాస్ట్ ఎఫెక్టివ్గా ఎలా తీయాలి, ఎలా ఫాస్ట్గా, అంటే వేస్ట్ చేయకుండా సినిమాకి ఏం కావాలో. అలానే ఆ పాప లిఖిత, అలానే డెమో, వీళ్ళందరూ మన సోషల్ మీడియాలో వీటిలో బాగా ఫేమస్, చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. నేను అది చూడను కాబట్టి నాకు పెద్ద తెలీదు, ఏమనుకోవద్దు. ఎందుకంటే మా తరం వేరు, మీ తరం వేరు. ఇవాళంతా జన్జీ అని ఆ గ్రూప్లో ఉన్నారు. డెఫినెట్గా యు నో హౌ టు అట్రాక్ట్ పీపుల్, యూత్. ఇవాళ సినిమాలకు వచ్చేది యూత్, సో వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలో అలాంటివన్నీ కరెక్ట్గా పెట్టుకున్నాడు తను కూడా. సో ఇప్పుడే చెప్తున్నాడు వ్యూస్ కూడా చాలా ఎక్కువ వచ్చినాయి అని, చాలా సంతోషం. ఇది ఇవాల్టి 9+ బాక్స్ ఆఫీస్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిలిం అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 9+ బాక్స్ ఆఫీస్.